ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటులో ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేక స్థానం ఉందని ఆయన అన్నారు. ఉస్మానియాకు ఏమేం కావాలో చెప్పాలని, ఉస్మానియా అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా సిద్ధమని సీఎం స్పష్టం చేశారు. ఇక డిసెంబర్లో మళ్లీ ఓయూకు వస్తానని, ఉస్మానియాకు ఏం కావాలన్నా సంతకాలు పెడతానని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక తెలంగాణ సమాజాన్ని ఎదగనీయకుండా చేయాలన్నదే వారి అభిప్రాయమని బీఆర్ఎస్ పార్టీ అని ఉద్దేశిస్తూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే మిత్రులారా, ఏమైనా అంచనా వేసుకోండి, ఏమేం కావాలనో నాకు చెప్పండి, మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, ఠాగూర్ ఆడిటోరియం కాదు, మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే, అక్కడ ఇక్కడ కాదు. ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి, సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. అందుకే మిత్రులారా, ఏమైనా అంచనా వేసుకోండి, ఏమేం కావాలనో నాకు చెప్పండి, మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, ఠాగూర్ ఆడిటోరియం కాదు, మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే, అక్కడ ఇక్కడ కాదు. ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి, సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఆర్ట్స్ కాలేజ్లో మళ్ళీ ఒకసారి వస్తాను, ఖచ్చితంగా మీటింగ్ పెడతాను, 1000 కోట్ల రూపాయలు కూడా ఉస్మానియాకి ఇస్తానని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? నాగేంద్ర, చెప్పండి. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. దానిలో భాగంగానే ప్రధానంగా 2 హాస్టల్స్ను ప్రారంభించడంతో పాటు మరొక 2 హాస్టల్స్కి సంబంధించి శంకుస్థాపనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మందికి పైగా కూడా ప్రొఫెసర్లు, అదేవిధంగా విద్యార్థులు పాల్గొనడం జరిగింది. దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి ప్రసంగం చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించి చాలా కీలకమైనటువంటి ప్రసంగం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా సరే మొదటగా స్పందించేది ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచే ఆ స్పందన వస్తుందంటూ కూడా ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో ఉద్యమాల పురిటిగడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా మలిదశ ఉద్యమాలకు ప్రధాన కారణమైనటువంటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ కారణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా సాధ్యమైందంటూ కూడా ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో దాని అభివృద్ధికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 1000 కోట్ల నిధులను నేను కేటాయిస్తా. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఏమేం కావాలి, ఏమి సమస్యలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి నాకు లిఖితపూర్వకంగా ఇవ్వండి, దానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా నేను జారీ చేస్తా, దానికి సంబంధించినటువంటి జీవోలను సైతం ఉస్మానియా గడ్డ వేదికగానే నేను రిలీజ్ చేస్తానంటూ కూడా ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు చాలా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కానీ వచ్చేటటువంటి డిసెంబర్లో ఉస్మానియా గడ్డ వేదిక ఠాగూర్ ఆడిటోరియం కాదు, ఆర్ట్స్ కాలేజీ వేదిక భారీ సభను ఏర్పాటు చేయండి, ఒక్క పోలీసును కూడా ఉస్మానియా యూనివర్సిటీలోకి ఎలవ్ చేయొద్దు అనేటటువంటి ఆదేశాలను సైతం డీజీపీకి, అదేవిధంగా సిటీ కమిషనర్కి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా
ఎవరు అడ్డుకున్నా పర్వాలేదు, విద్యార్థి సంఘ నేతలైనా విద్యార్థులైనా ఎవరు అడ్డుకున్నా పర్వాలేదు, వారికి నేను సమాధానం చెప్తా. డిసెంబర్ వేదికగా మరొక ఆర్ట్స్ కాలేజీ వేదికగా భారీ బహిరంగ సభ పెట్టండి. ఆ వేదికగానే నేను ఉస్మానియా యూనివర్సిటీకి కావాల్సినటువంటి అన్ని వసతులపైన ప్రత్యేకంగా నిధులు రిలీజ్ చేస్తానంటూ కూడా ఆయన జీవో జారీ చేస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కానీ, అదేవిధంగా ఉద్యోగుల భర్తీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇంకా దేనికి నిధులు అవసరమవుతాయో వాటన్నిటిపైన కూడా డిసెంబర్ వేదికగా నాకు వివరిస్తే దానికి సంబంధించినటువంటి అంశం పైన వెంటనే ఆ నిధుల్ని రిలీజ్ చేయడంతో పాటు అదేవిధంగా జీవో సైతం జారీ చేస్తానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆర్ట్స్ కాలేజ్ వేదికగా డిసెంబర్లో సభ పెడితే ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో ఎవరు కూడా పోలీసులను కూడా ఎవరు అనుమతించవద్దంటూ కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.